ఖచ్చితంగా ప్రజల సొమ్ము దోసుకొని ఇవాళ రైతు రుణమాఫీ మీద మేము పోరాట కార్యాచరణ ప్రకటించినాం. మనం చీఫ్ సెక్రటరీకి కలిసి చీఫ్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ వారంలో ప్రకటన రాకపోతే సోమవారం నుంచి బ్యాంకులు ముట్టడి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణ పెద్దలు కోదండరెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మా ముఖ్యమైన బృందమంతా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేసి దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి? కాబట్టి ఇవాళ లిక్కర్నే నమ్ముకున్నాడు. ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు. కేసీఆర్ లిక్కర్ కింగ్గా మారిండు. సో లిక్కర్ డబ్బులతోనే చెయ్యాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేరకు కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది. ఇక ప్రజలే క్షమించే పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రజలే చీల్చి చింతగడతామంటారు, చింతమడకలో బొంద పెడతామంటారు. అట్లాంటి నేరగాడికి ఆయన పదే పదే కిరణ్ రెడ్డి గారి శిష్యుడు కిషన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సరే, మేము రాజకీయంగా వారితోని కలిసి పనిచేసి ఉండొచ్చు, లేకపోతే వారితోని అప్పుడో ఇప్పుడు అడపా దడపా ఎప్పుడైనా సభలో ఉన్నప్పుడు మాట్లాడి ఉండొచ్చు. కానీ చంద్రశేఖరరావు గారి కులగురువు ఎవరు? చార్లెస్ సోబరాస్. చార్లెస్ సోబరాజ్ శిష్యుడు చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణలో వెళ్తున్నాడు. చార్లెస్ సోబరాజ్ అంతర్జాతీయ నేరగాడుగా, దోపిడీ దొంగగా ప్రపంచంలో ఎంత ప్రఖ్యాతిగాంచిండో, ముఖ్యమంత్రులలా ప్రపంచంలో 1,00,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించినోడు, 10,000 ఎకరాల భూములను హైదరాబాద్ నగరం చుట్టూతా ఆక్రమించుకున్నాడు చంద్రశేఖరరావు. ఆ దోపిడీ దొంగ చార్లెస్ సోబరాజ్ శిష్యుడు కంటే రాజకీయాలలో సహచరులుగా పనిచేసిన వాళ్ళం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం మాకు ఉన్న అనుబంధాలను కూడా తెంచుకొని ప్రజల పక్కన నిలబడి మేము కొట్లాడుతున్నోళ్ళము. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఈ విషయంలో ప్రజలు స్పందిస్తారు. తెలంగాణ ప్రయోజనం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలంటే మీరందరూ కూడా ఆలోచన చేసి సావధానంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు కేసీఆర్ను ఓడించడానికి తెలంగాణలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమైన వాళ్ళు, ప్రజలకు సేవ అందించాలనుకున్న వాళ్ళు, ప్రజల గౌరవం ఉన్న వాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ పోరాటంలో కలిసి వచ్చి కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగస్వాములుగా కాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.